తూర్పుగోదావరి జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. రాజానగరం నన్నయ్య యూనివర్సిటీ మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. కౌంటింగ్ ముగిసే వరకు ర్యాలీలు, ఊరేగింపులు, జాతరలు, సభలు, సమావేశాలని నిషేధించారు. విద్వేషాలు, అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూన్ 4వ తారీఖున జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లను చేపట్టడం జరిగింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించే రాజానగరంలోని నన్నయ్య యూనివర్సిటీలోని మొత్తం రాజమండ్రి పార్లమెంట్ కానీ అలాగే 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒకే చోట ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ముందస్తు భద్రతా ఏర్పాట్లను మన దగ్గర వివరించడానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? మీకు అందరికీ తెలిసినట్టు జూన్ 4న మనకు కౌంటింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. నన్నయ్య యూనివర్సిటీ మనం చూసుకున్నట్టయితే అక్కడ మనం 3 టైర్ కింద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇనిషియల్గా సిఆర్పిఎఫ్ ఉంటారు, సెకండ్ లేయర్ కింద ఎస్ఏపీ ఉంటారు, ఏపీఎస్పీ ఉన్నారు, థర్డ్ లేయర్ కింద సివిల్ ఫోర్స్, ఏఆర్ ఫోర్స్ ఉంటారు. సో ఇది కాకుండా అడిషనల్గా 24/7 సీసీటీవీ కవరేజ్ కూడా ఉంది. చుట్టూ కూడా మనం బ్యారికేడ్స్, కన్సర్టినా కాయిల్స్ కూడా ఫిజికల్ బ్యారియర్స్ కూడా మనము యాక్సెస్ కంట్రోల్ కింద ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా మనకు బందోబస్తుకి చూసినట్టయితే దాదాపు 500 మందితో మనము ఓన్లీ నన్నయ్య యూనివర్సిటీకి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 1300 మందితో మనం ఓవరాల్ జిల్లా మొత్తానికి మనము కౌంటింగ్ రోజుకి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్లో నగ్గిన వాళ్ళు ఊరేగింపులు కానీ అలాగే ర్యాలీలు కానీ నిర్వహించే అవకాశం ఉంది. వాళ్ళ మీద ఎటువంటి నిషేధం? ఎస్, ఆల్రెడీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో పాటుగా ఆర్ఓస్ అండ్ డిఎస్పీస్ అండ్ జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి తరపు నుంచి కూడా ఆల్రెడీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా క్లియర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జూన్ 6వ తారీఖు దాకా మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. సో అప్పటిదాకా ఎటువంటి ర్యాలీస్ కానీ, ప్రొసెషన్స్ కానీ, క్రాకర్స్ బర్న్ చేయడం కానీ ఇలాంటి దేనికి కూడా పర్మిషన్ ఉండదు. ఈ ఓట్ల లెక్కింపు సందర్భంగా కొంత అల్లర్లు జరిగే అవకాశం ఉన్నది కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు. వాళ్ళకి మీరు చేసే హెచ్చరిక ఏముంది? ఎలక్షన్ ఇస్ అ డెమోక్రటిక్ అండ్ సీక్రెట్ ప్రాసెస్. సో దీంట్లో మనము అన్నెసరీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ వైలెన్స్కి మనం క్రియేట్ చేస్తున్నామంటే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద రిజిస్టర్ అయ్యేటట్టు కేసెస్ ప్రతి 5 సంవత్సరాలకి వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేస్తారు. ప్రతి ఎలక్షన్ టైంలో వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోపెడతారు. ఓటింగ్ రోజు కూడా ఓటు వేయించేసి వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ అవుతాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కూడా లెట్స్ యాక్సెప్ట్ ద రిజల్ట్. పబ్లిక్ రిజల్ట్ ఏమి ఇచ్చింటే, ఏం వర్డిక్ట్ ఇచ్చి ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేద్దాము. ఐ హోప్ మనకు పబ్లిక్ అండ్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఇదే రకంగా కోఆపరేట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ కమింగ్ కౌంటింగ్ ప్రాసెస్ కూడా మనం పీస్ఫుల్గా చేసుకుంటాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అలాగే